ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఇక నీ దేశమున బలత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనము. Violence shall no more be heard in your land, devastation or destruction within your borders. Isaiah chapter 60 verse 18. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతనమైన నెలలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగ వ్యాపారంలో కానీ, నీ జీవితంలో కానీ చెడు అనే మాట వినబడదు, పాడు అనే మాట వినబడదు, నాశనము అనే మాట అస్సలే వినబడదు. దేవుడు నీ జీవితమును సమాధానముగా మార్చబోతున్నాడు. ఆయన నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీవు చేస్తున్న కార్యాలను ఆయన ఆశీర్వదింపబోతున్నాడు. ఇంతవరకు నీవు బలత్కారము చేత బాధింపబడ్డావేమో, నీకు నచ్చని పనిని, నువ్వు వద్దు అనుకున్న పనిని బలవంతంగా నీతో చేయిస్తున్నారేమో, ఇక మీదట అది ఉండదు. ఇంతవరకు నీ జీవితంలో ఎటువైపు చూసినా అన్ని ఓటములే ఉన్నాయేమో, ఏది చేసినా నష్టాల్లోనే నీవు కృంగిపోయావేమో, ఇక మీదట యేసయ్య అన్ని విజయములని నీకు ఇవ్వబోతున్నాడు, లాభములనే నీకు ఇస్తున్నాడు. ఇంతవరకు నీవు అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతోనే జీవించావేమో, దేవుడు చెబుతున్నాడు నాశనము అనే మాట ఇక నీకు వినబడదు అని. ఈ వాగ్దానమును నీవు స్వీకరించి ప్రార్థన చేయి. ఈ వాక్య భాగమును చూస్తే యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు అంతవరకు యుద్ధాలతో జీవించారు, బందీలో ఉండిపోయారు, భయముతోనే వారు జీవిస్తున్నారు, అన్య జనుల మధ్య సిగ్గు కలిగి జీవిస్తున్నారు. వారి జీవితం అంతా అయోమయంగా, ఎటువంటి ఆశలు లేని నిర్జీవమైనదిగా ఉంది. అలాంటప్పుడు దేవుడు యెషయా భక్తుని ద్వారా ఈ బలమైన ధైర్యమునిచ్చే ఆదరణ మాటను ప్రకటిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎంత డిప్రెషన్లోనికి వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం అంటే భయపడుతున్నారు, ఎందుకంటే ఎప్పుడు ఓటములే, ఎప్పుడు వారికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం లేదు, పైగా నష్టాలనే వారు చవిచూస్తున్నారు. నీవు కూడా ఈ రోజున బహుశా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. ఇంకొక రోజు నీ జీవితంలోనికి వస్తుంటే ఈ రోజు ఎలా గడుస్తుందో అనే భయముతో నీవు ఉన్నావేమో. ఏ టెస్ట్లో, ఏ రిపోర్ట్లో ఏమొస్తుందో అని నువ్వు దిగులు చెందుతున్నావేమో. ఉద్యోగ ప్రయత్నం ఏమవుతుందో, ఈ అప్పుల వాళ్ళు వచ్చి ఏమంటారో, అందరిలో పరువు తీస్తారేమో అనే కలవరముతో నీవు ఈ రోజున ఉన్నావేమో. భర్త త్రాగి సాయంత్రం వచ్చి కొడతాడేమో అన్న భయపడుతున్నటువంటి స్థితిలో బహుశా నీవు ఈ రోజున ఉన్నావేమో. కుమారులు ఏ గొడవని ఇంటికి తీసుకొస్తారో, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుందో అని సిగ్గు కలిగి నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఆ పరిస్థితులు నీ జీవితంలో ఉండవు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను అవమానించిన వారే, నిన్ను దూషించిన వారే, నిన్ను నిందిస్తున్న వారే, నిన్ను చులకనగా చూసిన వారే నిన్ను ఘనపరిచేలా దేవుడు చేయబోతున్నాడు. ఆయన యుద్ధములను ఆపగలడు, ఆయన సమాధానముతో నీ కుటుంబాన్ని నింపగలడు, ఆయన శత్రువులను సహా నీకు మిత్రులుగా చేయగలడు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధమును దేవుడు వర్ధిల్ల చేయడు. కాలములు, సమయములు ఆయన ఆధీనములు ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు సేవిస్తున్న యేసయ్య ఏదైనా చేయగలడు. ఆయన ఆశ్రయించండి. ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు. మిడతలు తినివేసినటువంటి పంటను ఆయన మరలా ఇవ్వగలడు. కాబట్టి నా జీవితం అయిపోయింది, నా జీవితంలో ఇంకేమి లేదు, నా బ్రతుకు ఎందుకు, ఇలాంటి జీవితం ఎవరు జీవించగలరు అనే మాటలను మాట్లాడకండి. ఇంతవరకు నీవు నీ జీవితంలో విన్న అశుభమైనటువంటి సమాచారాలు ఇక మీదట
వినవు, అన్ని శుభవచనములే నీవు వింటావు. యోబు ఒకే సమయంలో అన్ని అశుభమైనటువంటి సమాచారాన్ని విన్నాడు, అన్ని కోల్పోయాడు. అయినా సరే దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకే కదా ఒక మంచి రోజున శుభవచనమును విన్నాడు, అన్ని పొందుకున్నాడు. ఏమి చేస్తున్నా ఆశీర్వాదం, ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. తన ఊరిలో పోగొట్టుకున్న పేరు మరలా తిరిగి వచ్చింది. ఈ రోజున నీకు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నీవు చెడును వినవు, నాశనము అను మాటను నువ్వు వినవు, బలత్కారం అనే మాటను వినవు. నీ జీవితంలో మంచి రోజులు, ఆశీర్వాదకరమైన రోజులు వచ్చాయి. ఆయన కార్యాలను జరిగించబోతున్నాడు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థిస్తూ ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నా తండ్రి, అయా ఈ యొక్క ఫిబ్రవరి మొదటి రోజున నాయన అయా మీరు వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభా. అయా మరి తండ్రి జనవరి మాసం అంతా కూడా మీరు కాచి కాపాడారు ప్రభా. ఈ నూతనమైనటువంటి నెలలోనికి తండ్రి మమ్మల్ని తీసుకొని వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అయా ఇంకా మేము చెడు వార్తలు వినమని, అశుభకరమైనటువంటి మాటలు మేము వినమని, అయా మాకు కీడుగా ఉన్నవన్నిటిని కూడా మేలుకరంగా మారుస్తారని, శాపముగా ఉన్న వాటినన్నిటిని కొట్టివేసి మాకు ఆశీర్వాదకరంగా మారుస్తావని, అయా మరి అదే విధంగా నాయన ఈ రోజున ప్రభా మేము నాశనం అనే మాటను మేము ఇక వినము అని తండ్రి మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా ఇప్పటి వరకు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ప్రభా అయా మరి మేము ఫెయిల్యూర్స్ ని చూసాం గాని ప్రభా ఇప్పటి నుండి నాయన మీరు మమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మీరు మారుస్తారని తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. వాక్యము విని అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు తాకండి. వారి ఎముకల్లో సత్తువనివ్వండి, వారికి బలాన్ని ఇవ్వండి, వారికి తండ్రి మీ యొక్క శక్తిని దయచేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను దయచేయండి తండ్రి. అదే విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ అప్పుల సమస్యలను, ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధాన స్థితి, వాటన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. సమాధానముతో మీరు నింపండి నా ప్రభా. ఎటువంటి అపవాది క్రియలు ప్రభా వారిపైన ఏలుబడి చేయకుండా ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మచేత నింపమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో చెడు స్నేహాలు, చెడు అట్రాక్షన్స్ అయా వారిని తండ్రి పాడు చేయకుండా ప్రభా మీ యొక్క కంచెలో, మీ కాపుదల్లో వారిని భద్రపరచండి. ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను దయచండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఆ మద్యపాన ఆసక్తి నుంచి విడుదల దయచేయండి. ఆ యొక్క డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల నుంచి అయా వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో ఆ నష్టాలను లాభకరంగా మార్చండి నా ప్రభ. మీరే వారికి తోడుగా ఉండండి. అదే విధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక ఉన్నారో వారికి తండ్రి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డ ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వాసం ఉంచున్నట్లుగా అయా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఈ రోజున తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన బ్లడ్ ను, బలాన్ని సమకూర్చండి. అదే విధంగా డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి తండ్రి. అయా మా భారతదేశాన్ని అయా మరి తండ్రి ఇతర దేశాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని ప్రభు మీరు నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేకమును
వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు ఎంతో తండ్రి మీ యొక్క పనిలో అయా ప్రయాస పడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభ వారిని నిలవబెట్టండి తండ్రి. అయా మరి తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.